హాయ్ ఫ్రెండ్స్, ఈ లొకేషన్ చూస్తుంటే ఎక్కడో ఏదో సినిమాలో చూసినట్టుగా గుర్తొస్తుంది కదా. అవును ఫ్రెండ్స్, ఇది ఒక సినిమాలో వచ్చింది. బహుశా రవితేజ గారి సినిమా అనుకుంటా. నాకు కూడా సినిమా పేరు తెలియదు, కానీ మీకు తెలిస్తే కనుక కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇకపోతే వియత్నాం దేశంలోని హానోయ్ గురించి చెప్పాలంటే ముందుగా ఎవరికైనా అగరబత్తుల తయారీ గ్రామం గుర్తుకొస్తుంది. అయితే ఆ కారణంగానే హానోయ్ ప్రపంచ ప్రసిద్ధి చెందలేదు సుమా. ఇక్కడ మరొక ప్రసిద్ధిగాంచిన విషయం కూడా ఉంది, అదే రైలు వీధి. ఓ రైలు ప్రజల గృహాలు గ్రామాల గుండా వెళ్తుంది. కొన్ని చోట్ల ఇంటికి రైల్వే ట్రాక్ల మధ్య దూరం చాలా తక్కువగా ఉంటుంది. దానితో ఈ ప్రదేశం వియత్నాంలోని అత్యంత ప్రత్యేకమైన ప్రదేశాల్లో ఒకటిగా అయ్యింది. అందుకే ఈ రైలు వీధి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడికి వచ్చిన ప్రతి టూరిస్టు ఇక్కడికి రాకుండా వెళ్ళడు. ఆ విధంగా పర్యాటక ప్రదేశంగా ఈ రైలు వీధి మారిపోయింది. ఈ ప్రదేశం చాలా కాలంగా వియత్నాం దేశంలో అత్యంత ఇష్టమైన పర్యాటక ప్రదేశంగా ఖ్యాతిగాంచింది. ఇక్కడికి ఎవరు వచ్చినా సెల్ఫీ తీసుకోకుండా వెళ్ళరు. కొన్నిసార్లు ఇక్కడికి వచ్చే పర్యాటకుల భద్రత గురించి ఆందోళన చెందుతూ ఉంటారు. రైలు ట్రాక్లపై కూర్చుని లేదా రైలు ట్రాక్పై పడుకుని ఫోటోలు తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే కొన్ని సంవత్సరాల క్రితం భద్రతా కారణాల దృష్ట్యా ఈ రైలు వీధి మూసివేయబడింది. ఇక్కడ పర్యాటక కార్యకలాపాలను అధికారులు నిలిపివేశారు. అయితే ఈ మధ్యనే రైలు రహదారి ట్రాక్ల వెంట చిన్న చిన్న కేవ్లు తిరిగి తెరిచారు. ఎందుకంటే ఇది హానోయ్లోని పురాతన ప్రాంతం. రైలు దాటిన వెంటనే ప్రజలు మళ్ళీ రైల్వే ట్రాక్ చుట్టూ తమ పనిలో నిమగ్నమైపోతారు. మరి ఈ రైలు వస్తుంటే ఇక్కడ ఎంతమంది చిన్నపిల్లలు అయిపోయి ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. అదిగో వారికి ఎరుతులు మీరెవరండి. రైలు వెళ్ళగానే తాము పెట్టిన కాయిన్ కోసం వెతుక్కుంటారు. పూర్తి వీడియో కోసం బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ చూడండి.